హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఒక జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాన్ని డిస్కస్ చేశాను. అందులో 2788 పోలీస్ జాబ్స్ గాను నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాల్ని నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్గా కేంద్ర ప్రభుత్వ హోంశాఖకు సంబంధించినటువంటి జాబ్స్గా ఉంటున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటున్నాయి, డిపార్ట్మెంట్లో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటున్నాయి అన్నీ నేను ఇక్కడ ఈ వీడియోలో డిస్ప్లే చేసి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, అవన్నీ నేను ఇక్కడ ఏ డిఫరెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేరియస్ కేటగిరీ పోస్టులు నేను ఇక్కడ ఆ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చినటువంటివి నేను ఇక్కడ చూపించడం జరిగింది. సో వాటన్నిటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా మంచి జాబ్స్. తర్వాత ఆబ్వియస్గా మనకు తెలిసినట్టే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నప్పుడు ఎమ్యూనిటీస్ సౌకర్యాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కన్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సౌకర్యాలు ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క మంచి సదవకాశం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి హోంశాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్ గురించినటువంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని తెలుసుకునే ముందు let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much friends. Please like my videos, share my videos and subscribe my channel. I request you all please recommend my channel to your friends, those who are preparing for కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాల్ని ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో మీ ముందుకు తెస్తూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ మై వీడియోస్, కీప్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు రిక్రూట్మెంట్ విషయానికి వస్తే బిఎస్ఎఫ్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 2788 కానిస్టేబుల్ పోస్టులకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఇది కేంద్ర ప్రభుత్వము లేదా భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖకు చెందినటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ 2021-22 సంవత్సరానికి గాను ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ మెయిన్ వివరాలు ఏంటంటే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ మొత్తం ఖాళీలు వచ్చేసి 2788 ఖాళీలు ఉన్నాయి. ఈ 2788లో 2651 పురుషులకు సంబంధించినటివి, 137 ఖాళీలు మహిళలకు సంబంధించినటివి. సో ఇవి మొత్తము 2788 ఖాళీలు అనమాట. సో ఇందులో దాదాపు ఒక 10 కేటగిరీల్లో ఈ యొక్క జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 10 కేటగిరీలు ఏంటి అనేది చూద్దాం. ఒకటి కాబ్లర్లో వచ్చేసి 91 పోస్టులు. సో ఈ 91 పోస్టులలో పురుషులు వచ్చేసి 88, మహిళలు వచ్చేసి 3 పోస్టులు. పురుషులకు 88 పోస్టులు, మహిళలకు 3 పోస్టులు. తర్వాత టైలర్లో 49 పోస్టులు ఉన్నాయి. 49లో పురుషులకు వచ్చేసి 47, మహిళలకు వచ్చేసి 2 పోస్టులు. తర్వాత కుక్ కేటగిరీలో వచ్చేసి 944 పోస్టులు ఉన్నాయి. వీటిలో పురుషులు 897, మహిళలు 47. తర్వాత డబ్ల్యూసీలో 537 పోస్టులు ఉంటే ఇందులో పురుషులకు వచ్చేసి 510 పోస్టులు ఉన్నాయి, మహిళలకు వచ్చేసి 27 పోస్టులు ఉన్నాయి. సో తర్వాత డబ్ల్యూఎంకి వచ్చేసి 356 పోస్టులు ఉంటే పురుషులు వచ్చేసి 338 పోస్టులు, మహిళలు వచ్చేసి 18 పోస్టులు. సో ఈ విధంగా ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. బార్బర్ కేటగిరీలో 130 పోస్టులు ఉంటే అందులో పురుషులకు 123, మహిళలకు 7 పోస్టులు ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. అయితే స్వీపర్ కేటగిరీకి వచ్చేసి 637 పోస్టులు ఉంటే ఇందులో పురుషులకు 617 ఉన్నాయి, మహిళలకు వచ్చేసి 20 ఉన్నాయి. తర్వాత కార్పెంటర్ కేటగిరీలో 13 పోస్టులు ఉన్నాయి, పెయింటర్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత డ్రాఫ్ట్స్మెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, వెయిటర్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత మాలీ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. సో ఇవి దాదాపు 13 కేటగిరీస్లో అంటే 13 డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క వివిధ రకాలైనటువంటి ఈ యొక్క వేకెన్సీస్ చూపడం జరిగింది.
సో ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటి కూడా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే ఇవన్నీ. హోంశాఖ మంత్రి కింద హోంశాఖ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవి వేరియస్ కేటగిరీస్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్. అయితే ఇప్పుడు మనము దానికి ఉన్నటువంటి అర్హత ఏందో పరిశీలిద్దాం. సో అర్హత వచ్చేసి 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్లో 2 ఏళ్ల డిప్లొమో లేదా 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు డ్రాఫ్ట్మెన్ కానీ, పెయింటర్ కానీ, కార్పెంటర్ కానీ, బార్బర్ కానీ, స్వీపర్ ఇవన్నీ ఏమన్నాడు, ఆ సంబంధిత ట్రేడ్లో 2 ఏళ్ల డిప్లొమో చేసి ఉండాలి. అంటే అది ఐటీఐ అయినా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసినా ఓకే. సో 2 ఏళ్ల పని అనుభవం అన్నా ఉండి ఉండాలి. సో వీటికి తగినట్టు ఒక నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు ఆ యొక్క నోటిఫికేషన్లో అడిగిన విధంగా శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సో తర్వాత వయసు విషయానికి వస్తే 1వ తేదీ ఆగస్టు 2021 సంవత్సరం నాటికి, మళ్ళీ చెప్తున్నా, 1వ తేదీ ఆగస్టు 2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. సో ఈ జీతాలు తర్వాత జీతాలు వచ్చేసరికి నెలకు 21,700 నుంచి 69,100 రూపాయలు పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారము మాత్రము ఈ యొక్క ఉద్యోగాలకి శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఎలాగైనా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేసేటువంటి ఈ యొక్క ఉద్యోగాలు కాబట్టి శాలరీ ప్యాకేజ్ కూడా మంచిగా ఉంది. సో 21,700 నుంచి 69,100 శాలరీ చాలా మంచి శాలరీ ప్యాకేజ్ పక్కన పెడితే అమ్యూనిటీస్ అంటే అంత మంచి గుడ్ మంచి సౌకర్యాలు ఉంటాయి. సో ఈ సౌకర్యాలు మీకు మిలిటరీ క్యాంటీన్ యూజ్ చేసుకోవడము, సపరేట్ క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళకు సపరేట్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ యొక్క ఎంప్లాయీస్కి అడిషనల్ బెనిఫిట్స్ అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఏదో మంచి అవకాశము ఎవరైతే ఈ యొక్క ట్రేడ్స్లో క్వాలిఫై ఉన్నారో, 10వ తరగతి జరిగి ఈ యొక్క సంబంధిత ట్రేడ్స్లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వారు అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి తరుణం. మీరు అప్లై చేసుకోండి. సో అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూసేటువంటి వాళ్ళకి ఇది ఇంకా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మీరు ఈ యొక్క దీనికి సంబంధిత నోటిఫికేషన్ చూడడానికి మీరు BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూ కెన్ గెట్ దేర్ అండ్ యూ కెన్ ఫిల్ అప్ ద నోటిఫికేషన్ అండ్ యూ కెన్ సెండ్ ద అప్లికేషన్. ఓకే. తర్వాత దరఖాస్తు చేసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. సో ఖచ్చితంగా అది ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తుకు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారము 2022 జనవరి 15:21లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఇంకా చాలా టైం ఉంది, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. సో దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ మ్యాగజైన్లో జనవరి 15, 21 వారానికి సంబంధించినటువంటి మ్యాగజైన్లో వచ్చింది. ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇంకా దాదాపు ఒక 20 రోజుల నుంచి నెల రోజులు మీకు సమయం ఉంది కాబట్టి సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పినట్టు జీతభత్యాలు మళ్ళీ ఒకసారి చూస్తే 21,700 నుంచి 69,100 రూపాయలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందజేస్తారు. ఇది మనకు నేను ఇప్పటిదాకా అమ్యూనిటీస్ అని చెప్పాను కదా, మంచి సౌకర్యాలు ఉంటాయని. సో ఇవి వేరే అలవెన్సెస్ కూడా అయితే అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఇతర అలవెన్సులు కూడా వీళ్ళకు వర్తింపజేస్తారు. సో కాబట్టి ఈ ఉద్యోగాలు చాలా చాలా మంచి ఉద్యోగాలు. అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి నోటిఫికేషను. 10వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు దీన్ని అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ యొక్క అవకాశం ఉందో వారు అప్లై చేసుకోండి. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.